మాధవ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? మీ ఇంటికి. ఇద్దరం వెళ్తున్నాం కదా? లేదు, నిన్ను మీ ఇంట్లో వదిలేసి నేనే పార్కులోనో బస్టాండ్లోనో నిద్రపోయి రేపు ఉదయం నేను ఎక్కడైనా పని వెతుక్కుంటాను. నువ్వు లేకుండా నేను మా పుట్టింటికి ఎలా వెళ్తాను? నేను నీతోనే ఉంటాను. భూమి, నువ్వు బాగా చదువుకున్న దానివి. నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ పరిస్థితిలో నువ్వు ఒంటరిగా రోడ్డు మీద ఉండకూడదు. లేదు, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. నేను రోడ్డు మీద, ఫుట్పాత్ మీద ఉండగలను. నువ్వు ఉండగలవా? ఉంటాను. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా కోసం నీ ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చావు. నేను నీతోనే ఉంటాను మాధవ్, ప్లీజ్. సరే, ఒక 2 minutes కూర్చొని మాట్లాడుకుందాం. అలైక్య గురించి ఇంకొక్క మాట మాట్లాడినా తమ్ముడు అని కూడా చూడను. ఇది గుడి కాదు, కానీ నాకు మాత్రం దేవుడు నువ్వే. అక్క తమ్ముళ్ళ మధ్య రుణాలుండవక్క, కానీ అమ్మలా చూసిన అక్కకి ఖచ్చితంగా రుణపడి ఉంటాను.